గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వై డ్రీమ్ మీడియా. రోజు రోజుకి పడిపోతున్న రూపాయి విలువ. ఒక డాలర్కి 80 రూపాయలుగా ఉండే ఒకప్పుడు రూపాయి ఇప్పుడు దాదాపుగా 95 రూపాయలకు వచ్చేసింది. ఇది 100 రూపాయలు కూడా అవ్వడానికి స్కోప్ ఉంది అంటున్నారు ఈ ఫైనాన్షియల్ అనలిస్టులు. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది, దీనికి గల కారణాలు ఏంటి మనకు తెలియజేయబోతున్నారు జియో పొలిటికల్ అనలిస్ట్ అయిన మందాడి కృష్ణారెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. రోజు రోజుకి రూపాయి ఇలా క్షీణించడానికి గల కారణం ఏమైంది అండ్ దాన్ని రివర్స్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుంది సార్? రూపాయి వాల్యూ రోజు రోజుకి దాని విలువ తగ్గిపోతుంది. అంటే డాలర్తో పోల్చుకున్నప్పుడు 1947లో మనం కరెన్సీ స్టార్ట్ చేసినప్పుడు 3 రూపాయలు ఒక డాలర్కి వ్యత్యాసం ఉండేది. అంటే ఇండియన్ కరెన్సీ 3 రూపీస్ ఇచ్చినట్టయితే 3 రూపీస్ 30 పైసా ఇచ్చినట్టయితే ఒక డాలర్ ఇచ్చేవాళ్ళు. అంటే ఆల్మోస్ట్ ఆల్ డాలర్తో ఈక్వల్గా ఉండేటువంటి రూపీ మెల్లమెల్లగా పతనవుతూ 1913 లోపల ఒకేసారి దాదాపుగా 70 రూపాయల దాకా వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇక అక్కడి నుంచి రోజు రోజుకు తగ్గడమే. ముఖ్యంగా బీజేపీ గవర్నమెంట్ లోపల పతనం చాలా ఎక్కువ జరిగింది. ఎందుకంటే 1947 నుంచి 2013 దాకా 70 రూపాయలు ప్రయాణం చేస్తే ఒక్క 12 సంవత్సరాలు 12 సంవత్సరాల లోపలనే సుమారుగా మనకు 14 నుంచి 2026 లోపల 12 సంవత్సరాల లోపల 96 రూపీస్ 80 పైసా దాకా వెళ్ళింది. అంటే దాదాపుగా 97 రూపీస్ తీసుకుంటే మీరు 70 నుంచి 80 అంటే 17 రూపాయలు ఒక్క 12 సంవత్సరాల లోపల తగ్గిపోయింది. ఇది తగ్గడం అనేది ఎంత దేశం మీద దీని ప్రభావం ఉంటుందంటే అన్ని వస్తువుల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. దేశ భద్రత మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. మన దేశం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటుంది. అంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి విలువ చాలా ఎక్కువ. విదేశాలకు మనం ఎగుమతి చేసేది చాలా తక్కువ. విదేశాల నుంచి ఎక్కువగా మనం విదేశాలకు ఎగుమతి చేసినట్టయితే మనకు డాలర్స్ విపరీతంగా వస్తాయి. విదేశీ మార్గద్రవ్యం బాగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కానీ అలా మనకు రావడం లేదు. మనకు వస్తుంది, ఎలా వస్తుందంటే విదేశాల నుంచి కొంతమంది ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కానీ, విదేశాల నుంచి వచ్చే కంపెనీస్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం కానీ, లేక మన వాళ్ళు వెళ్ళి విదేశాల్లో నివసిస్తున్న వాళ్ళు ఇక్కడికి డాలర్స్ రూపంలో పంపించడం వల్ల ఆ రకంగా వచ్చేటువంటి డబ్బు మనకు ఎక్కువ వస్తుంది. మనకు వచ్చేటువంటి డాలర్స్ అన్నీ కూడా ఆ రకంగా కలెక్ట్ చేయబడే డాలర్స్. కానీ ఎప్పుడైతే రూపీ వాల్యూ తగ్గిపోతుందో డాలర్స్ రూపంలో ఎక్కువ పే చేయాల్సిన పరిస్థితి మనకు ఏర్పడుతుంది. ఎందుకంటే కరెన్సీ వాల్యూ మనకు ఎప్పుడైతే తగ్గిందంటే దానికి పెరుగుతుంది. సపోజ్ ఒక లెక్క తీసుకుంటే మనం 80 రూపాయలు ఉన్నప్పుడు కరెన్సీ మనకు ఒక డాలరు ఎన్ని డాలర్స్ కావాల్సి ఉంది? $1 కావాలి. అదే ఇప్పుడు 96 రూపాయలు 97 రూపాయలకు దాదాపు దగ్గరికి వచ్చినప్పుడు 17 రూపాయలు 16 నుంచి 17 రూపాయలు డిఫరెన్స్ వచ్చింది. మీరు విదేశాల నుంచి దిగుమతి చేసుకునేటప్పుడు ఇంతకుముందు కట్టేది ఎంత అంటే సపోజ్ $100 వాల్యూ అనుకుందాం. $100 కింద ఇంతకుముందు 80 రూపాయలు ఉన్నప్పుడు మనం 80 × 100 8,000 రూపాయలు మనం దాదాపుగా ఇచ్చేస్తే సరిపోయేది. ఇప్పుడు 970 రూపాయలు మనం పే చేయాల్సి వస్తుంది. అంటే ఏమైంది? 170 రూపాయలు అదనంగా జరిగింది. ఇవి లక్షల్లో వచ్చినప్పుడు, కోట్లలో వచ్చినప్పుడు మనకు లెక్క చాలా పెద్ద మొత్తంలో వస్తుంది. ఇప్పుడు విదేశాల నుంచి మనం తీసుకునేటువంటి క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో ఆ క్రూడ్ ఆయిలే ఇవాళ లక్షల కోట్లు దాని మీద పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లక్షల కోట్ల డిఫరెన్స్ కూడా కొన్ని వేల కోట్లు, చివరికి 1,00,000 కోట్ల దాకా కూడా డిఫరెన్స్ వచ్చే పాసిబిలిటీ ఏర్పడుతుంది. ఒక రోజులోనే కొన్ని వందల వేల కోట్ల డిఫరెన్స్ అంటే ఒక సంవత్సరం లోపల ఎంత వస్తుందో మనం దాన్ని బట్టి లెక్కేసుకోవచ్చు మనం. అంటే ఎప్పుడైతే రూపీ వాల్యూ తగ్గిపోయిందో అప్పుడు మనకు విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకునేటువంటి దాంట్లో మనకు విపరీతమైనటువంటి విదేశీ మార్గద్రవ్యాన్ని మనం కట్టేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఒక్కదాని మీద అనుకోండి, మొత్తం ట్రాన్స్పోర్ట్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. రేట్ అది పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఎప్పుడైతే రేటు పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ కూడా రేటు పెంచాల్సి వస్తుంది. మీకు డాలర్స్ రూపంలో ఎక్కువ మీరు ఎప్పుడైతే కట్టారో అప్పుడు ప్రజల మీద కూడా ఎక్కువగా పన్ను వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పన్ను కూడా ఎక్కువగా రేట్లో అమ్మాల్సి వస్తుంది. ఎక్కువ రేట్లో పెట్రోల్ డీజిల్ అమ్మినట్టయితే ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్ట్ అంతా కూడా పెరిగిపోతుంది. ప్రతి వస్తువు రేటు పెరిగిపోతుంది, ప్రతి సర్వీస్ రేటు పెరిగిపోతుంది. మొత్తం దేశం అంతా
మన ఇంట్లో వంటింట్లో కూడా దాని ప్రభావం విపరీతంగా కనబడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు గ్యాసు దొరకడానికి పని చూస్తున్నాం, గ్యాస్ ప్రాబ్లం చూస్తున్నాం, ఇవన్నీ రకాల ప్రాబ్లం దాని మీద మనం ఫేస్ చేయాలి. ఇక దీంతో పాటుగా ఏమిటంటే ఇప్పుడు మనకు ఒకటి దిగుమతులు అంటే రూపీ వాల్యూ తగ్గిపోయినప్పుడు దిగుమతుల మీద ప్రభావం పడుతుంది. ఆ తర్వాత ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్ మీద ఇట్లాంటి వాటి మీద కూడా పడే అవకాశాలు ఉంటాయి. దీనికి రెపో రేటు ఒకవేళ పెంచినట్టయితే బ్యాంకు రెపో రేట్లు పెరుగుతుంది. బ్యాంకు రెపో రేటు పెరిగినట్టయితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ రేట్ పెరిగిపోతుంది. ఇంట్రెస్ట్ రేట్ ఎప్పుడైతే పెంచారో అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇంతకుముందు మనకు గృహ రుణాలు అన్నీ కూడా మనకు హౌసింగ్ లోన్స్ అన్నీ కూడా 7.5% దొరుకుతున్నాయి ప్రజెంట్గా. ఇప్పుడు 9.5% నుంచి 10% మినిమం కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 2.5% అంటే 100కి 2.5 రూపాయలు చొప్పున మీరు లక్షల రూపాయలు ఉంటాయి. ఒక ఇల్లు తీసుకోవాలంటే లక్షల మీదే ఉంటుంది తప్ప కోట్ల మీదే ఉంటుంది కాబట్టి తక్కువ లేదు. కోట్ల మీద ఎప్పుడైతే తీసుకుంటారో మీకు లక్షల మీద తేడా వచ్చే అవకాశం ఉంటుంది. లక్షల మీద తీసుకున్నప్పుడు వేల మీద తేడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి 3 నెలలకు ప్రతి నెలకు ఒకసారి మీరు ఈఎంఐ కట్టినప్పుడల్లా దాంట్లో తేడా వస్తూ ఉంటుంది. ఇలాంటి అనేక రకాల సమస్యలు, అలాగే వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి లోన్ రేట్లు పెరిగిపోతాయి. ప్రతి ఒక్కదాని మీద దీని ఇంపాక్ట్ ఉంటుంది. చివరికి దేశం సంక్లిష్టమైన పరిస్థితిలో పడే అవకాశం ఉంటుంది. అది ఆ పరిస్థితులు తట్టుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఇప్పుడున్న పరిస్థితి అది. రాబోయేటువంటి కాలం చాలా గడ్డు కాలం, పరిస్థితులు చాలా ఘోరంగా రాబోతున్నాయి అనేది మనకు వినిపిస్తున్నటువంటి విషయం. ఇక దీనివల్ల లాభాలు కూడా ఉన్నాయి కొన్ని. రూపీ వాల్యూ తగ్గిపోవడం వల్ల కూడా లాభాలు ఏమిటి అంటే మనం ఎక్స్పోర్ట్ చేసేటువంటి దానిలో మనకు ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. ఎందుకు వస్తుంది, ఇంతకుముందు మనం వాడిచ్చే డబ్బు కన్నా ఇప్పుడు డబ్బు ఎక్కువ వస్తుంది మనకు. ఎందుకంటే డాలర్ వాల్యూ ఎప్పుడైతే పెరిగిందో అంటే మన రూపీ వాల్యూ తగ్గింది, డాలర్ వాల్యూ పెరిగినట్టే లెక్క కదా. ఇంతకుముందు 80 రూపాయల చొప్పున లెక్క కట్టి మనకి ఇచ్చినప్పుడు కన్నా ఇప్పుడు 97 రూపాయలది వచ్చేది మనకు $100 అదే వస్తుంది. అదే $100 ఇంతకుముందు మనకు వాల్యూ ఏంటంటే 80 రూపాయలు ఇంటూ 100 మనకు ఉండేది. ఇప్పుడు 97 రూపాయలు ఇంటూ 100 అంటే మనకు ఎక్కువ డబ్బు వస్తుంది. విదేశాల నుంచి మనకు వచ్చేటువంటి డబ్బు అవుతుందో అది మనకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళి దాంట్లో మనం ఇంకా ఎక్కువ నష్టపోవాల్సిన పరిస్థితి మనకు ఏర్పడుతుంది. అలాగే ఎవరైతే విదేశాల్లో నివసిస్తున్నారో వాళ్ళకి మన దేశం నుంచి డబ్బు పంపించాలంటే, పిల్లలకి చదువుల కోసం వాటి కోసం పంపించాలంటే ఇంతకుముందు పంపించే డబ్బు కన్నా ఇప్పుడు చాలా ఎక్కువ పంపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటివన్నీ సమస్యలు వస్తాయి. ఈ సమస్యలన్నిటికీ నిలయం ఏమిటంటే రూపీ వాల్యూ పడిపోవడం కానీ పెరగడం మీద ఆధారపడి ఉంది. రూపీ వాల్యూ పడిపోవడం వల్ల వచ్చేటువంటి నష్టాలు చాలా ఎక్కువ, లాభాలతో పోల్చుకుంటే చాలా ఎక్కువ నష్టాలు ఉన్నాయి. ఈ నష్టాలని మనం బయటపడాలంటే ఖచ్చితంగా రూపీ వాల్యూ పెరగాలంటే ఏంటి, మన ఎక్స్పోర్ట్స్ పెరగాలి, మన ఇంపోర్ట్స్ తగ్గాలి. తర్వాత ముఖ్యంగా మనం ఇతర దేశాల మీద అక్కడ పనిచేస్తున్న వాళ్ళ మీద ఆధారపడడం అలా కాకుండా మన దగ్గర ఇంపోర్టు ఏదైతే వాళ్ళు చేసుకుంటున్నామో ఇతర దేశాలను దిగుమతి చేసుకున్న ప్రతి ఒక్క వస్తువుని ఇక్కడే తయారు చేసి మన ప్రొడక్షన్ పెంచి, చైనా ఎలాగైతే ఒక పెద్ద రెవల్యూషన్ తీసుకొచ్చి వాళ్ళ ప్రతి చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు దాకా చైనాలో తయారవుతాయి. చైనా ఇతరుల మీద ఆధారపడదు. అమెరికా అందరినీ బెదిరించింది, నీ మీద ఇంత వేస్తాం అంత వేస్తాం, ట్యాక్సెస్ వేస్తాం అని. అక్కడ చైనా ఏం చేసిందంటే ఎంత ట్యాక్స్ అయితే అమెరికా వేసిందో అంత ట్యాక్స్ చైనా వాడు కూడా మన అమెరికా మీద వేశాడు భయపడకుండా. చివరికి దిగొచ్చి చైనాకు వెళ్ళి చేతులు పట్టుకొని బ్రతిమిలాడుకొని చైనాను బుజ్జగించుకొని మంచి చేసుకొని స్నేహం చేసుకుని వెనక్కి రావాల్సిన పరిస్థితి ట్రంప్కి ఏర్పడింది. అది ఎందువల్ల వచ్చింది, స్వయం శక్తి ఎప్పుడైతే వస్తుందో ఇతరుల మీద ఆధారపడని పరిస్థితి మన దేశం కలుగుతుందో అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అటువైపు మన దేశం కూడా ప్రయాణం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది, కానీ ఇంకా పూర్తిగా రాలేదు. ఇప్పుడు ఇంతకాలం మనం టైం తీసుకోకూడదు. ఇప్పుడు ఎప్పుడైతే మనకు ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, పెట్రోలియం ప్రొడక్ట్స్ ఉన్నాయో మన దేశం లోపల ఆల్టర్నేటివ్ ఎప్పుడో వెతుక్కోవాల్సింది. ఈ ఇథనాల్ని కలపడం ఇవాళ కాకుండా ఈ 10 ఏళ్లలో మనం ట్రై చేసి ఉంటే ఈ పాటికి ఎప్పుడో మనం సక్సెస్ అయ్యేవాళ్ళం, ఎప్పుడో తగ్గిపోయేది. ఇది ఏమిటంటే ఇతర దేశాల నుంచి మనం క్రూడ్ తెస్తున్నాం, ఇక్కడ తయారు చేస్తున్నాం, వేరే దేశాలకు అమ్మేస్తున్నాం. ఇది ఎవరు చేస్తున్నారు, ముఖ్యంగా రిలయన్స్ లాంటి వాళ్ళు దీంట్లో బాగా సిద్ధాస్తులైన వాళ్ళు కోటాను కోట్లు ఆర్జిస్తున్నారు. దాంట్లో వాళ్ళు ప్రభుత్వం మీద ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఈ దేశం లోపల పెట్రోల్ తయారు కాకుండా, పెట్రోల్ నీళ్ళు ఎక్కువ ఉన్నాయి వెతకకుండా, కొత్త అన్వేషణలు చేయకుండా, మనకి ఇంత సముద్రం ఉంది, మనకున్నంత సముద్రం చాలా పెద్ద సముద్రం మనకు ఉంది. ఈ సముద్రంలో అన్వేషణ చేసి ఉంటే ఈ పాటికి మనం ఎప్పుడో సక్సెస్ అయ్యేవాళ్ళం. పెట్రోల్ దొరికే అవకాశాలు చాలా ఉన్నాయి, భారీగా ఉన్నాయి. అది మనం ఉపయోగించుకోలేదు. ఇథనాల్ లాంటి వాటికి మనం కలపడానికి అవకాశం ఉంటే దాన్ని మనం ఉపయోగించుకోలేదు.
చిన్న చిన్న ఘనా లాంటి చిన్న దేశాల్లో కూడా ఇది ఎప్పుడూ జరిగింది. బ్రెజిల్ లాంటి చిన్న దేశాల్లో ఎప్పుడూ జరిగింది. మన దేశం ఇంత పెద్ద దేశం, ఇంత ఎక్కువ మనం కొంటాం. మనం కొనేదాంట్లో 10% కూడా కొనరు బ్రెజిల్. అయినా వాళ్ళు విత్తనాలు కలుపుకొని దాని లోపలనే వీలైనంత వరకు వాళ్ళ దేశం సేవ్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇన్ని అనుభవాలు మన కళ్ళ మీద కనబడుతున్నా కూడా మన పాలకులు మనల్ని ఒక రకంగా చీకట్లో ఉన్నట్టుగా ఉండి దేశం మన మన దేశానికి అన్యాయం చేశారు ఒక రకంగా చెప్పక తప్పదు. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటికి రావాలి. ఏ వస్తువులైతే మన దేశంలో అవసరం ఉన్నాయో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామో వాటన్నిటిని తగ్గించే ప్రయత్నం మనం చేయాలి. ఇప్పుడు కొన్ని రకాల పప్పు దినుసుల మీద కూడా మనం ఆధారపడున్నాం. మన దేశం అగ్రికల్చర్ ఖచ్చితంగా ఇంత మీ పప్పు దినుసులు మీరు పండించండి, ఇంత మీకు మినిమం మీకు ఇంత ప్రైజ్ ఇస్తాం మేము అని చెప్పి ప్రభుత్వం అనౌన్స్ చేస్తే ఖచ్చితంగా పండిస్తారు. పండించడానికి కావాల్సిన భూమి ఉంది, వాటర్ సోర్సెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇతర దేశాలను తెప్పించుకోవడం మీద మనం కాన్సన్ట్రేట్ చేసాం. ఆయిల్ లాంటి ప్రొడక్ట్స్ కూడా ఇది మనం మామూలుగా వంట నూనెలు కూడా ఇతర దేశాలను తెప్పించుకుంటాం. ఇక్కడ తయారు కావడానికి కావాల్సినంత పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. అంటే ఇన్ని అవకాశాలుండి చైనా లాంటి దేశం మనకు మార్గదర్శనం కనబడుతున్నప్పటికీ మనం దాన్ని ఉపయోగించుకోకపోవడం వల్ల ఇతర దేశాల మీద ఆధారపడేటువంటి స్థితికి మనం దిగజారిపోయినాం. అందువల్ల ఇవాళ రూపీ వాల్యూ తగ్గిపోవడం వల్ల దేశం సంక్లిష్ట పరిస్థితులకు వెళ్ళిపోతుందేమో, ఒక రకంగా భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్న యొక్క భయాలు కూడా చాలామంది మేధావులు వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. చెప్పిన ప్రతి పాయింట్ కూడా నిజంగా అందరూ లైఫ్లో చూస్తూ ఉన్నారు. ఎవ్రీడే లైఫ్లో వంట నూనెల దగ్గర నుంచి బండిలో వాడే పెట్రోల్ వరకు. అండ్ అట్ ది సేమ్ టైం ఇవన్నీ కూడా మనం సెల్ఫ్ సఫిషియెంట్గా అయిన రోజున మనం నిజంగా ఎవరికి తలంచాల్సిన అవసరం ఉండదు. అయితే అది ఎలా పాసిబుల్ అనేది అయితే నిజంగా గవర్నమెంట్ వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం యాజ్ ఏ ఇండివిజువల్ ఇండియన్గా మనం కూడా మనం వంతు ఏమి సెల్ఫ్ సఫిషియన్సీ నేర్చుకోగలం అనేది అబ్జర్వ్ చేయాలని ఈ ఎపిసోడ్ నుంచి నేనైతే నేర్చుకుంటున్నాను. మరి మీరే నేర్చుకున్నారనుకున్నారో అది తప్పకుండా మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.